సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టంగా చెప్పాక నేను మాత్రం బెయిల్ ఎలా ఇవ్వగలను అంటూ ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంల విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు ఇటీవలి తోసిపుచ్చింది. బెయిల్ హక్కు గురించి బహిరంగ వేదికల మీద న్యాయమూర్తులు చేసే అద్భుతమైన ప్రసంగాల స్ఫూర్తి వారి తీర్పుల్లో మాత్రం ప్రతిఫలించలేదు. బెయిల్ నియమం, జైలు మినహాయింపు అనే సూత్రం ఉపా వంటి కఠిన చట్టాలకు, ఉగ్రవాద కేసులకు కూడా వర్తిస్తుందని గతంలో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు 6 నెలల క్రితం నిర్ణయంగా వ్యవహరించింది. బెయిల్ కాదు జైలే అని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ఇప్పుడు ఢిల్లీ కోర్టుకు ఆదర్శమైంది. విచారణలో ఉన్న ఖైదీలకు ఏదో కారణంతో బెయిల్ ఇవ్వకుండా దిగువ కోర్టులు నిర్దయగా వ్యవహరిస్తున్నాయని సుప్రీంకోర్టు చాలాసార్లు బాధపడింది. ఇప్పుడు ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరణ తర్వాతైనా ఒక నేరంలో దోషిగా తేలకుండా కేవలం నిందితుడన్న ఆరోపణతో ఒక వ్యక్తిని ఎంతకాలం జైల్లో కొనసాగించవచ్చునో సుప్రీంకోర్టు లెక్క తేల్చడం మంచిది. వీరిద్దరూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్లకు పరిశీలన అర్హత లేదని, పరిస్థితుల్లో అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పు లేనప్పుడు వాటిని పరిశీలించడం సాధ్యం కాదని ఢిల్లీ కోర్టు ప్రకటించింది. 6 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్న వీరిద్దరిని బయటకు రాకుండా అలాగే ఉంచేందుకు ఎగువ దిగువ న్యాయస్థానాలన్నీ ఏవేవో కారణాలు వెతుకుతున్నాయి. సమీప కాలంలో విచారణ పూర్తవుతుందన్న సూచనలు లేవు. ఈ పాటికే ఆరోపణలు రుజువు చేసి అవసరమైతే శిక్షలు కూడా వేయాల్సి ఉండగా 6 ఏళ్లుగా అక్రమంగా నిర్బంధించింది. అదే పనిగా బెయిల్ని కూడా తిరస్కరిస్తూ పోవడం అమానుషం. న్యాయ ప్రక్రియలో ఉద్దేశపూర్వక జాప్యం వీరికి కనీస హక్కులు దక్కకుండా చేస్తోంది. సాక్షుల విచారణ పూర్తయ్యే వరకు లేదా సంవత్సరం పాటు బెయిల్ ఊసెత్తకండి అని జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఢిల్లీ కోర్టుకు శిరోధార్యమైంది. కుట్రపూరితంగా జన సమీకరణ చేసి అల్లర్లకు మార్గనిర్దేశనం చేశారన్న ప్రాసిక్యూషన్ వాదనను సుప్రీంకోర్టు తన బెయిల్ నిరాకరణకు ఆధారం చేసుకుంది. ఏడాదిలోగా సాక్షుల వ్యవహారం పూర్తవుతుందని నమ్మిందో లేదా ఏడాది తర్వాత ఖచ్చితంగా పరిస్థితుల్లో మార్పు వచ్చి బెయిల్ ఇవ్వగలిగే అవకాశాలు పెరుగుతాయని అనుకుందో తెలియదు కానీ మళ్లీ రమ్మంటూనే అప్పటికి తిరగొట్టింది. బెయిల్ ఇవ్వడానికి వీరిద్దరూ జైల్లో మగ్గిన ఆ సుదీర్ఘ కాలం సర్వోన్నత న్యాయస్థానానికి కనీస అర్హతగా కనిపించలేదు. బెయిల్ దశలో కేసు లోతుపాతుల్లోకి పోనక్కర్లేదు, ఉపరితలంలో చూసి ఇచ్చేవచ్చు అని గతంలో పలుమార్లు వాక్రిచ్చిన న్యాయస్థానమే 5 ఏళ్ల పాటు విచారణ లేకుండా చీకట్లో మగ్గినంత మాత్రాన బెయిల్ ఇవ్వాలన్న నియమం ఏమీ లేదు పొమ్మన్నది. ఈ తీర్పు ఢిల్లీ కోర్టుకు ఆధారమైంది. కానీ మే నెలలో సయ్యద్ ఇఫ్తికార్ అద్రాబీ కేసులో సుప్రీంకోర్టు మరో ధర్మాసనం ఇందుకు పూర్తి భిన్నమైన ఎంతో విలువైన తీర్పును ప్రకటించింది. ఐదేళ్లుగా విచారణ లేకుండా జైల్లో మగ్గుతున్న ఓ కశ్మీరీకి బెయిల్ ఇవ్వడమే కాక దిగువ కోర్టుల నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకు ఎన్నో పర్యాయాలు వేడుకున్న షర్జిల్ ఇమాం, ఉమర్ ఖాలిద్లకు 6 ఏళ్లుగా బెయిల్ దక్కక జరుగుతున్న అన్యాయాన్ని సైతం జస్టిస్ నాగరత్న, ఉజ్జల్ బుయాన్ ధర్మాసనం గుర్తించింది. అరవింద్ కుమార్ జారియా సారథ్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ జనవరిలో వీరిద్దరికీ బెయిల్ ఇవ్వకపోవడాన్ని కూడా ఈ తీర్పులో 2 న్యాయమూర్తులు తప్పుపట్టారు. 2021లో కేఏ నజీబ్ కేసులో 3 న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన ఉదారమైన తీర్పును, మార్గదర్శకాలను జనవరి నాటి తీర్పు బేఖాతరు చేసిందని ప్రకటించారు. బెయిల్ను ఒక రాజ్యాంగ నియమంగా పేర్కొంటూ ఖైదీలా జీవించే హక్కును పరిరక్షించాల్సిన బాధ్యతను తెలియచెప్పిన 5 ఏళ్ల నాటి ఆ తీర్పుని, అందులోని స్ఫూర్తిని పట్టించుకోకుండా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు ఇప్పుడు ఢిల్లీ కోర్టు కట్టుపడటంతో ఈ 2 ఖైదీలకు మరోమారు బెయిల్ దక్కకుండా పోయింది. రాజకీయంగా సున్నితమైన కేసుల్లో న్యాయస్థానాల తూకం నిర్బంధం వైపే మొగ్గుతూ ఉండటం విచారకరం.